ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వొద్దు అంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన కోర్టు తీర్పుని జనవరి 3కి వాయిదా వేసింది. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవలే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్గా కోర్టుకి హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడింది. దీంతో నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి అల్లు అర్జున్ కేసు సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగాను తెలుగు ప్రజలని భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే నాంపల్లి కోర్టులోని పిటిషన్ దాఖలు చేసినటువంటి అల్లు అర్జున్ కు పూర్తిగా బెయిల్ పిటిషన్ ని రద్దు చేస్తూ ఎలాంటి కానీ ఇవ్వకూడదు అనేది కూడా ఇప్పటికీ నాంపల్లి కోర్టు కూడా ఉత్తర్వు కూడా జారీ చేసింది. దీనిపై కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలోనే సోమవారానికి వాయిదా పడ్డటువంటి నాంపల్లి కోర్టుకు సంబంధించిన అల్లు అర్జున్ కేసు పూర్తి ఫలాలు పరిశీలించిన తర్వాత జడ్జి ఈసారి సంబంధించినటువంటి దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇలాంటి పిటిషన్ కూడా రద్దు చేస్తూ ఎలాంటి ఇవ్వకూడదు అనేది కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నాంపల్లి కోర్టులోని జరిగిన వాయిదానికి ఈ రోజు ఒక తీర్పు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా గతంలో కూడా జరిగినటువంటి పిటిషన్లను కూడా ముందస్తుగానే చేసుకున్నాడు. ఒకసారి రద్దు చేసిన క్రమంలో కూడా మళ్ళీ సోమవారం నాడుకు వాయిదా పడిన పరిస్థితి తెలిసింది. అయితే పూర్తిగాను సంధ్యా థియేటర్ జరిగినటువంటి సంఘటనలో మహిళ మృతి చెందడంతో ఈ సంఘటనకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలోని విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్ కూడా అల్లు అర్జున్ దాఖలు చేసిన క్రమం కూడా కొట్టివేయడం జరిగింది. ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదనేది కూడా కోర్టు న్యాయస్థానం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.